ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఉదయకాలమున ఈ 16వ రోజు ఉపవాస ప్రార్థనలోకి కూడి వచ్చిన మీ అందరికీ యేసు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినములో మనము ధ్యానించిన విధముగా దీపమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో దీపము ఎవరో ముందుగా మనం చూసాం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు అనగా మన దేవుడు మనకి ఏమై ఉన్నాడని చూస్తున్నాం, దీపమై ఉన్నామని ధ్యానం చేశాం. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనమెవరో దేవుని వాక్యములో నుండి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వాక్యం. సంగీதங்களின் புத்தகம் 18ஆம் சங்கீதம் 28ஆம் வசனத்தை ஒருவர் வாசிக்கலாம். నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాట ఉదయకాలమున. దేవుని బిడ్డలారా, గత దినములో మనం ధ్యానం చేసిన విధంగా దేవుడు మనకి ఏమై ఉన్నాడని చూసాం. ఆయన మనకు వెలుగై ఉన్నాడని చూసాం. ఆ వెలుగై ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉండే మనుషులు ఎక్కడ ఉన్నారు అని చూసాం. మనుషులందరూ ఎక్కడ ఉన్నారని చూసాం. దేంట్లో ఉన్నారని? చీకటిలో ఉన్నారు. భూమి దేనితో ఉందంటే చీకటి. భూమి చీకటిని కమ్మేసింది, కటిక చీకటి జనాల్ని కమ్మేసింది. అలా కటిక చీకటిలో ఉన్న జనులకు వెలుగు అవసరమైంది. అందుకనే దేవాతి దేవుడు ఈ భూమి మీదకి అరుణోదయ నక్షత్రముగా ఉదయించి వచ్చాడు. అందుకని ఆ దీపము ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు దీపం గనక ఆయన బిడ్డలు కూడా, ఆయన బిడ్డలైన మనము కూడా దీపమై ఉన్నాము. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములు మనం చూస్తున్నాము. కీర్తనకారుడైన దావీదు ఈ యొక్క మాటలు ఆయన తేటగా సెలవిస్తున్నాడు. అయ్యా, నా దీపమును వెలిగించువాడవు నీవే అని. ఇంతకీ ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ దీపము ఏంటి? దేవుని దీపము ఎన్నటికీ ఆరిపోదు. ఎప్పటికీ అది ఆ దీపము కొంచెం డిమ్ అయ్యి తలుక్కు బిలుక్కుమంటూ అట్లే ఆరిపోయేటువంటిది, ఫీజు పోయేటువంటివి అలాంటివి కాదు. దేవుని యొక్క దీపము అది నిత్యమైనటువంటి వెలుగు, అది ఎప్పుడు ఆరిపోనటువంటిది. ఆయన వెలుగుతున్నాడు కాబట్టి ఆ దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎప్పుడు ఆ దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంది. అది ఎలా అంటే, బైబిల్లో తేటగా చూస్తాం ఒక వాక్యాన్ని. సామెతల గ్రంథంలో ఏంటి ఆ దీపము అంటే, ఆ దీపాన్ని గురించి సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను తేటగా రాయించి పెట్టాడు. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. 20వ అధ్యాయంలో 27వ వాక్యం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అర్థమైపోయింది. ఇప్పుడు నరుని ఆత్మ, నరునిలో
ఏమేమి ఉందంటే ప్రాణ, ఆత్మ, శరీరం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషిలో. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనిషిని ఒక మనిషి అనలేము. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మ. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, అది దేవుని ఆత్మ. నరునిలో దేవాతి దేవుడు ఏం చేశాడంట, నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట? యెహోవా పెట్టిన దీపం ఇది. ఎట్ట పెట్టాడు, ఎలా పెట్టాడు? మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండములో దేవుడైన యెహోవా 1వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని, 1లో 7 చదువు, 2:7, 2లో 7. దేవుడైన యెహోవా నేల మంటితో ఇదిగో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవం అంటే జీవించి ఆత్మయ్యాడు. హల్లెలూయా. నరుడు జీవించి ఆత్మగా మారాడు. ఎలా దీపాన్ని పెట్టాడంటే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే మనను కూడా మంట చేసేసాడేమో అని అనుకుంటున్నారేమో. అంటే ఎట్లా అది అంటే, నీలో ఉన్నదే ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే, నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుడు పెట్టినటువంటి దీపం. దాన్ని దీపంతో పోల్చాడు. మనము ఈరోజు సజీవ లెక్కలో ప్రాణాలతో ఉండడం, ఆత్మతో ఉండడము. చూడండి, ఇది ఎవరు పెట్టిన దీపం అంట? యెహోవా పెట్టిన దీపం. ఎట్ట పెట్టాడని చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఆదాముని అనగా మనిషిని ఎట్ట కలుగజేశాడంటే మంటితో కలుగజేశాడు. అలా మంటితో కలుగజేసినటువంటి ఆ మనిషికి ఇదిగో మనిషిగా మారకముందు అలాగే బొమ్మలాగా ఉంటే వాడి నాసికారంధ్రములు అనగా వాడి ముక్కులో దేవుడు జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువు ఆ నాసికారంధ్రములో ఆ జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించి ఆత్మగా మారాడు. ఏ ఆత్మగా మారాడు? ఆ జీవించి ఆత్మగా మారాడు గనుక ఈరోజు బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ అనేటువంటిది దేవుడు పెట్టిన దీపం అనగా సజీవ లెక్కలో ఉండడం. అది ఆరిపోకుండా ఉంది, వెలుగుతుంది. అనగా దేవుడు మొట్టమొదటిగా దేవాతి దేవుడు ఎలాగ వెలుగుతూ ఉన్నాడో, ఆయన దీపం ఎలాగ వెలుగుతూ ఉందో నరుడు కూడా ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ, అనగా నా మాట ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇప్పుడు అనగా మరణమే లేకుండా, ఆరిపోకుండా అంటే మరణం అనేదే లేకుండా అలాగే ఉండేటట్టు దేవుడు చేశాడు. అయితే నరుడు ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో, దేవుడు ఏం చేశాడంటే ఆ దీపాన్ని ఆరిపోయేటట్టు చేశాడు. ఆ దీపాన్ని ఏం చేశాడు? ఆరిపోయేటట్టు చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి అప్పుడు ఆ మాటని. ఆయన దీపాన్ని ఎలాగ ఆరిపోయేటట్టు చేస్తున్నాడు అనేది తేటగా మనకు అర్థమవుతుంది. మీరు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని చూస్తే, ఆ ఆత్మను నరునిలో దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, మన్నైనది వెనుకటి వలె మరలా మన్నైపోవును, మరలా మట్టికి చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన అటు కంటిన్యూషన్గా చదివేమా, బిట్టుగా చదవకుండా. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ కంటిన్యూగా చదివేయాల, ఆత్మని కట్ చేయకుండా. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. అట్ట ఒక సెంటెన్స్ ఫుల్ చేయాలన్నమాట, బిట్టుగా కట్ చేయకుండా. దేవుని బిడ్డలారా, అంటే
దేవుడు ఏం చేశాడంటే ఈ నరునిలో నా ఆత్మ నిత్యం ఉంచకూడదు, నా ఆత్మ నరులు నిత్యము ఇంకా నా పోరాడలేదు అనుకున్నాడు. అందుకని దేవుడు ఆ పెట్టిన ఆ దీపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, తన యొద్దకు రప్పించుకునేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా దేవుని బిడ్డలారా? ఈరోజు నీవు కూడా ఎవరంటే నీవు కూడా ఒక దీపమే. ఎవరు పెట్టిన దీపం నువ్వు తెలుసా? యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉన్నావు. కాబట్టి నువ్వు దీపము అనేది ఒకటిసారి గుర్తు. నువ్వు నమ్మి వచ్చిన దేవుడు ఆయన ఒక దీపమై ఉన్నాడు, నీవు కూడా ఏమై ఉన్నావు? ఒక దీపమై ఉన్నావు. అది స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ. అయితే మనుషులు ఈరోజు ఏమంటున్నారంటే ఆ ఇంటికి ఇల్లాలే ఆ దీపం అంట. ఆ ఇంటికి ఇల్లాలే కాదు, భర్త కూడా ఒక దీపమే, పిల్లలు ఒక దీపమే. ఇంట్లో ఒక మనిషిగా నరుడుగా ఉన్న వాళ్ళందరూ ఒక దీపంతోనే సమానం. అయితే ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో దీపం పెట్టు, ఇంట్లో దీపం పెట్టు, ఇంట్లో దీపం పెట్టంటే నీవు వెలిగించే దీపం ఎంతసేపు? అంటే దేవుడు నిన్ను ఎప్పుడైనా ఇంట్లో దీపం వెలిగించు అని చెప్పి బైబిల్లో ఎక్కడన్నా రాసి పెట్టాడా అని చూస్తే నాకెక్కడా కనపడలేదు. నువ్వే దీపం అమ్మా అన్నప్పుడు దేవుడు దీపము, నువ్వు దీపము. అలాంటప్పుడు ఇంకెక్కడి నుంచి దీపాన్ని తీసుకొచ్చి పెడతావు? కొత్త దీపాల్ని. పటాల కాడ దీపం, బయట దీపం, గేట్ కాడ ఒక దీపం, తర్వాత ఆ తులసి చెట్టు కాడ ఒక దీపం. ఎన్ని దీపాలు వెలిగిస్తావు తల్లి? అసలు నువ్వే దీపమైనప్పుడు ఇంకా ఆ దీపాలన్నీ ఎందుకు వెలిగించాలి? ఈరోజు మనుషులకు తెలియలేదు ఈ సత్యం, ఈ మర్మం తెలియక మా ఇంట్లో దీపం పెట్టలేదా, ఇంట్లో దీపం పెట్టకుండా నువ్వు ఎంత అరిష్టం ఇంటికి అంటున్నారు. అయ్యో దేవుని బిడ్డ, అసలు నువ్వు ఒక దీపం అని బాగా గుర్తెరిగావంటే ఆ దీపం అంతా ఏమి లేదని చూస్తాం. ఇప్పుడు దీపమని దేవుడు వెలిగించాడు, నువ్వు ఒక దీపం అని చూపించాను. ఇప్పుడు ఈ దీపము ఎక్కడ వెలగాలి, ఎలా వెలగాలి? ఇప్పుడు దేవుడు యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు. ఇదిగో యోహాను సువార్త 1వ అధ్యాయము చదవండి. యోహాను సువార్త తీసుకోనండి. 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయములో 9వ వాక్యాన్ని చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే ప్రతి దీపాన్ని ఏం చేస్తూ ఉంది? అది నిజమైన వెలుగు ఉన్నది. అంటే ఇప్పుడు నువ్వు పెట్టే వెలుగులన్నీ, నువ్వు పెట్టే దీపాలన్నీ డూప్లికేట్ దీపాలే, అది గుర్తుపెట్టుకో. ఒక నిజమైన వెలుగు ఉంది. ఆ నిజమైన వెలుగు ఈ లోకంలోకి వస్తూ ఉంది. ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తూ ఉంది? అది ప్రతి మనిషిని ఏం చేస్తూ ఉందంట? వెలిగించును. అనగా ప్రతి దీపాన్ని ఏం చేస్తూ ఉంది? వెలిగిస్తూ ఉంది. అంటే ఇప్పుడు బాగా గమనించాలి, దీపము ఈ లోకములో ఉండే ప్రతి మనిషిలో ఉన్నది దేవుని ఆత్మే. వాడు హిందువైనా, వాడు ముస్లిం అయినా, ఒకవేళ వాడు బుద్ధుడైనా, వాడు జైన్ అయినా, అయ్యా అసలు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఏ దేశమైన వాడైనా కానీ వానిలో ఉన్నది నా దేవుడు పెట్టిన ఆత్మే. ఆయన నరునికి దేవుడు పెట్టిన దీపము ఆత్మ. ఇప్పుడు దీపం ఉంది అందరికీ. అయితే ఆ దీపాలు ఏం చేయబడాలంటే వెలిగించబడాలి. ఆ దీపం ఏం చేయబడాలా? వెలిగించబడాలి. అందుకని నిజమైన వెలుగు ఉన్నింది, ఆ దీపం ఉన్నింది. ఆ దీపం ఎక్కడ ఉన్నిందంటే పరలోకంలో ఉన్నింది. ఆ పరలోకంలో ఉన్న దీపము భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈ భూమి మీదకి ఏమైంది? అది వచ్చి ప్రతి మనుష్యుని ఏం చేస్తూ ఉందంటే వెలిగిస్తూ ఉంది. ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఇదిగో
ఈరోజు దేవుడు నిన్ను వెలిగించాడు. హల్లెలూయా. ఆయన నిన్ను వెలిగించాడు, నన్ను వెలిగించాడు, మనలందరినీ దేవాతి దేవుడే వెలిగించాడు. లేకపోతే మనం ఒట్టి దీపాలుగానే దీపంగానే మిగిలిపోయి ఉంటాం. అర్థమైందా? దీపాలు అంగుళ్ళలో ఉన్నాయి, కొనుక్కొని వచ్చి దానిలో ఏమేమి పెట్టాలా? నూనె పోయాలా, వత్తి ఉండాలా, దాంట్లో అగ్గి పెట్టి ఉండాలా. ఈ మూడు ఉంటే ఆ దీపాన్ని ఏం చేయొచ్చు? వెలిగించవచ్చు. అవునా కాదా? ఈరోజు నా మాట బాగా ఇప్పుడు తేటగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని, అప్పుడుదా మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు నీవు నేను మనమంతా కూడా దేవుడి చేత వెలిగించబడి ఉన్నాము. మనమందరం దేవుని వలన దేవుని చేత వెలిగించబడి ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చాం. వెలిగింపబడని అనేక దీపాలు అలాగే లోకంలో ఉండిపోయినాయి కొన్ని. అవన్నీ కూడా వెలిగించబడాలి. సువార్త చేత వెలిగించబడాలి, దేవుని ఆత్మ చేత వెలిగించబడాలి. అవన్నీ కూడా దేవుని సన్నిధికి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ దీపం అయితే వెలిగించబడిందో ఆ వెలిగించబడిన దీపం ఆరిపోకుండా అది నిత్యం వెలుగుతూ ఉండాలా. అది ఎక్కడ వెలగాలి ఎక్కువగా అంటే అది దేవుని సన్నిధిలో అది వెలుగు ఇవ్వాలి. అదేం చేయాలి? అది వెలుగు ఇవ్వాలి. ఉదాహరణకి మనని పోలికగా చెప్పబడిన ఒక సంభవాన్ని దేవాతి దేవుడు మోషేకు ఏం సెలవించాడో బైబిల్లో చూద్దాం. బైబిల్ గ్రంథంలో లేవికాండంలోకి రండి, తర్వాత నిర్గమకాండంలోకి వెళ్దాం. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారములో దీపస్తంభం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో ఏముంది? ఆ దీపస్తంభం అనేది ఉంది. ఆ దీపస్తంభము ఎక్కడ ఉందంటే, దయచేసి చదవండి, లేవికాండములో 24వ అధ్యాయములో 1 నుంచి 3 వాక్యాల వరకు, 4వ వాక్యం వరకు మనం చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు. హల్లెలూయా. దీపము అది నిత్యము వెలుగుచుండునట్లు అన్నాడు. ఆ దీపము ఏం చేయాలంటే అది నిత్యము వెలగాలి. అలా వెలుగుచుండునట్లు దీపము కొరకు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవా నూనెను తేవలెను. అంటే ఒక దీపము వెలగాలి అంటే ఆ దీపాన్ని ఏం చేయాలా? అది నిత్యము వెలుగుతూ ఉండాలా. ఒక దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే ఆ దీపానికి ఏం కావాలా? అది నిత్యం వెలగాలి అంటే దానికి ఏం కావాలంటే నూనె కావాలా, తర్వాత వత్తి కావాలా, తర్వాత దానికి నిప్పు కూడా కావాలి. ఈ 3 ఉంటే అది ఆరిపోకుండా ఉంటుంది. ఇదిగో ఒక్కసారి వెలిగించాడు. ఇదిగో దేవాతి దేవుడు పరలోకములో నుండి భూమి మీదకి వచ్చి ప్రతి మనుషుని ఏం చేసేసాడు? వెలిగించాడని చూశాను. బాగా గమనించండి. ఇప్పుడు వెలిగించబడిన దీపాలు ఎక్కడికి వచ్చి ఉండాలంటే అది ఎక్కడికి రావాలి? అది దేవుని సన్నిధికి రావాలా. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ఏ దీపం అయితే వెలిగించబడిందో వెలిగించబడిన దీపం అది దేవుని సన్నిధికి రావాలా, అది దేవుని సన్నిధిలో ఉండాలా, అది దేవుని సన్నిధిలో ఆరిపోకుండా నిత్యము వెలుగునివ్వాలా. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళందరూ ఆ దేవుని ప్రత్యక్షపు గుడారములో ప్రతి దీపం ఏం చేయబడాలంటే అది నిత్యము వెలుగుతూ ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎన్నో దీపాలు పడుకొని నిద్రపోతున్నాయి. ఎన్నో దీపాలు ఏమైపోయినాయి? పడకలో ఉన్నాయి. ఆ దీపాలని ఏం చేయాలో అర్థం కాల. ఎన్నో దీపాలు దేవుని సన్నిధికి రావటంలా బాప్తీసాలు పొందాయి, రక్షించబడ్డానని పేరుకే కానీ, ఆ బాప్తీసాలు పేరుకే కానీ అసలు ఏ మార్పులే, ఇదిలా
అసలు అవి తన ఇష్టానుసారంగా ఉన్నాయి. తన ఇష్టానుసారంగా ఏడాడో వెలుగుతూ ఉంది. వెలిగించాడు కాబట్టి ఇది ఏడపోయి వెలుగుతూ ఉంది. ఇది కొన్ని ఇంట్లో వెలుగుతూ ఉన్నాయి, కొన్ని బెడ్ల మీద వెలుగుతూ ఉన్నాయి, కొన్ని ఊర్లలో వెలుగుతూ ఉంది, కొన్ని పనుల్లో వెలుగుతూ ఉంది, ఇంకొన్ని ఏడాడు ఉందో ఆడాడున్నాయి. నిజంగా వెలిగించబడిన దీపము ఎక్కడుండాలంటే అది దేవుని సన్నిధిలో ఉండాల. అది ఎట్టు ఉండాలంటే అది నిత్యము వెలుగుతుండాల. ఇలాగ వెలిగించబడింది. అందుకనే దేవాతి దేవుడు ప్రతి మనిషిని వెలిగించాడు. వెలిగించింది దేవుని సన్నిధిలో ఉండాలి. అది ఆరిపోకుండా ఉండాలంటే దానికి బాగా దంచి తీసినటువంటి ఒలివ నూనె కావాలా. దానికి ఏం కావాలా? దంచి తీసినటువంటిది. అది దంచి తీసిన ఒలివ నూనె దానికి అవసరము. అందులో పోస్తూ ఉండాలి. దేవుని పిల్లలారా బాగా గమనించండి. ఇక్కడ నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రెండు కార్యాలు మనం చూస్తాం ఇక్కడ. దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు ప్రతిరోజు ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థనే కాదు, మన జీవిత కాలం అంతా మనము ఆదివారం వచ్చి నూనె పోసుకొని పోయినావు, వారమంతా అదే నూనెతో వెలగతావా? నువ్వు వెలగలేవు. అందుకనే ప్రతిరోజు వచ్చి నూనె పోసుకొనేసి వెలిగించుకొని బాగా వెలిగేటట్టు, ఆరిపోకుండా వెలిగేటట్టు చూసుకోండి అనేది అర్థమవుతుంది ఇప్పుడు దేవుని వాక్యంలో. అందుకే అనేక దీపాలు ఆరిపోయి ఉండాలి. అనేక దీపాలు వెలగటం లేదు, సరిగ్గా వెలుగుతున్నట్టుగా కనపడే ఉత్తికి దీపాలుగానే ఉండిపోయాయి. ఆ దీపస్తంభాలుగానే అవి ఎట్టయిపోయి ఉండదంటే పొగ చుట్టుకుపోయి, మసి చుట్టుకుపోయి, అది రకరకాలుగా ఉంది. దేవుని బిడ్డలారా, దీపస్తంభాలు, విగ్రహారాధన చేసే దీపస్తంభాలు అంటే సుగుణక్క వాళ్ళు దేవునికి కానుకిచ్చారు. ఇదిగో పార్వతక్క ఆ దీపస్తంభం అంటే ఇది దేవునికి కానుక ఇచ్చారు. అది ఎలా ఉన్నిందంటే మామూలుగా అంతా మసి చుట్టుకుపోయి ఆరిపోయినది, మసి చుట్టుకుపోయి ఉన్నది. అనేక దీపాలు అలాగనే ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్న మీరు, దేవాతి దేవుడు మిమ్మల్ని వెలిగిస్తూ ఉన్నాడు. రోజు సేవకుడు నూనె పోసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. మనం అట్టే నూనె పోసి వదిలేస్తే అట్లా కొన్నిసార్లు ఆ వత్తి ఉంది చూడు, వెలిగి ఏమైపోతుంటుంది, కొంచెం మసివి అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఒక పుల్ల ఎత్తుకొని దాన్ని ఏం చేస్తాం, మనము కొంచెం ముందుకి తోస్తాం, అవునా కదా? కొంచెం ముందుకు తోసేదే కాకుండా కొంచెం ఆ మసిని ఏం చేయాలి, కొంచెం నలిపేసి పెడతాం. అప్పుడు ఇంకా బాగా వెలుగు ఇస్తుంది. అట్లా దేవుని సన్నిధికి వస్తే నీకు ఒకవేళ మసి చుట్టుకుపోయినా, కొంచెం వెలిగి కొంచెం లోపలికి పోయినా, వాక్యం చేత కొంచెం సరిచేసి కత్తిరెత్తుకొని కొంచెం కట్ చేసి అట్లా దుమ్ము చుట్టుకుపోయి ఉండకుండా, అట్లా మసి చుట్టుకుపోయి ఉండకుండా నిన్ను కొంచెం క్లీన్ చేసి శుభ్రపరిచి బాగా వెలిగేటట్టు చేసి పంపిస్తా. హల్లెలూయా. పడుకొని మూదే మొహం వేసుకొని పడుకొని నిద్రపోతే నిన్నెట్టు శుద్ధి చేసేది, నిన్నెట్టు వెలిగించేది, నిన్నెలా వెలిగించమంటావు చెప్పు. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయన నీకు వెలిగించాడు, ఆయన నిన్ను వెలిగించాడు, ఆయన నీలో దీపం పెట్టాడు. ఆ పెట్టిన దీపాన్ని దేవుడు ఆరిపోకుండా చూసుకోవాలి, నిత్యము వెలుగుచుండాలంట. అదేం చేయాలంటే అది అలా వెలుగుతూ ఉండడానికి ఏం కావాలట? నూనె కావాలా. ఆ నూనె నీకు ఎక్కడ దొరుకుద్ది? దేవుని సన్నిధిలోని. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి రావాలంటే ఒలివ నూనె దంచి తీసినటువంటిది. అనగా దేవాతి దేవుడు మనకొక అద్భుతమైనటువంటి ఒలివ చెట్టుని ఇచ్చిన్నాడు. హల్లెలూయా. దీన్ని సేవకుడు రేయనక పగులనక ధ్యానం చేసి అనగా దంచి బాగా పిండి నూనె తీసి రెడీగా పెట్టుకొని తెల్లారితో వస్తారు. ఈ దీపాలకన్నిటికీ నూనె పోసి బాగా వెలిగించి పంపించాలని సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉండాం. హల్లెలూయా. ఇందులో ఉండేదన్నీ దంచి ఈ ఒలివ దంచి బాగా పిండి డైరీ నిండా నూనె పెట్టుకోండా, పోసి పంపిద్దామని. అయితే రారే, నిన్న ఎంత చెప్పాము. అసలు నిజంగా మనుషులైతే అసలు ఎవరి కోసం చెప్తున్నాడు పాస్టర్ అయ్యా? మన కోసమే కదా, మన మార్పు కోసమే కదా, అసలు మన మేలు కోసమే కదా. రోజు వచ్చి కానుకలు ఇవ్వమని చెప్తున్నాను. రోజు వచ్చి వాక్యం వినేసి వెళ్ళండి ఒక గంట సేపు. దేవుడి ఆ రోజు యేసయ్య బాధ కూడా అదే.
ఆయనతో కూడా ఉన్న 12 మందితో ఏగలేకపోయినాడు. 3 కూడా తీసుకెళ్ళాడు. నాయన ఒక్క గడి అయినా నాతో మేల్కొనుండండిరా, రే నిద్రపోవద్దండిరా బాబు అని చెప్పి ఎంత బాధపడ్డాడంటే, ఆయన లేపేసి ప్రార్థన చేయండిరా అని చెప్పి ఆయన పోయి ప్రార్థన చేయడం, తిరిగి వచ్చి చూసేలోపు మళ్ళా నిద్రపోవడం. అట్లాంటి దరిద్రం పట్టిన వాళ్ళు కూడా పెట్టుకున్నాడు శిష్యుల్ని. అట్లాంటి నిద్రపోతులు ఆయనతో ఉన్నవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి నిద్రకు అంత ప్రాముఖ్యత చేశాడు. ఇలా నిద్రపోయి నరకంలో పోయి అల్లాడబోతారు. నరకంలో పడిపోబోతుంది ఈ ఆత్మ ఎక్కడ పోబోతుంది? ఆ చెవిని పిల్లరా, నరకంలో పడకుండా ఉండడానికి, ఈ ఆత్మ దేవుని దగ్గర పోయి చేరడానికి, నీకు నిత్యము వెలుగుతూ ఉండడానికి, దేవుని యొక్క సన్నిధికి వచ్చి వెలుగు పొందుకునేటట్టు నిత్యము అందులో నూనె పోస్తూ ఉండాలి. అందుకని అక్కడ చూస్తున్నాం, అక్కడ దంచి తీసిన ప్రదీపముల కొరకై దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాలి. ఇది నూనె కూడా ఎవరితో ఇవ్వాలంట? ఇప్పుడు మీ దగ్గర కూడా ఏముంది? అందరి దగ్గర బైబిల్ ఉంది. దేవాతి దేవుడు నీకు ఇస్తున్నాడు దాన్ని. అందుకని దాన్ని తేవాల. బైబిల్ని ఇంట్లో పెట్టేసి రాకూడదు. ప్రత్యక్షపు గుడారములో శాసనములు గల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. దేవుని సన్నిధికి వచ్చిన వాటిని ఏం చేయాలా? వాటిని చక్కపరచాలా, సరిచేయాలా. ఇట్టుండు, ఇటు బ్రతుకు, ఇటు ప్రార్థన చేయి, అట్ట ప్రార్థన చేయి, ఇట్లా పాడు, అట్లా పాడు, ఇట్లా రా, అట్లా పో, ఇట్లా నడుచుకో, ఇట్లా బ్రతుకు అని చెప్పి చక్కపరచడం. దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటే వాళ్ళు చక్కబడతారు. దేవుని సన్నిధికే రాని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. వాళ్ళ పాపంలో వాళ్ళు బతుకుతారు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బతుకుతారు. ఒకటి చెప్తాను నేను, దేవుని సన్నిధికి రాని వాళ్ళు అసలు ఎందుకుదా బాప్తీసాలు తీసుకున్నారో నాకు అర్థం కాలే. వాళ్ళు ఎందుకుదా క్రైస్తవులు అనుకుంటున్నారో, నిజంగా వాళ్ళు క్రైస్తవులేనా? వాళ్ళు క్రైస్తవులు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుడు వస్తే దేవుని రాకడలో పరలోకానికి వెళ్ళగలుగుతారా వాళ్ళు? చెప్పండి. ఈరోజు నిత్యం దేవుని వెతుకుతున్న నీవు, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మారు మనిషి చెంది నిన్ను నువ్వు చక్కపరుచుకుంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్తావు. నీకు ఆ నిరీక్షణ ఉంది. బాప్తీసాలు పొంది రక్షణ పొంది అసలు దేవుని దగ్గరికే రాకుండా తిరుగుతున్నటువంటి ఆత్మలకి ఇంకెక్కడుంది? వాళ్ళు ఎక్కడ వెళ్తారు? పరలోకానికి ఎట్ట వెళ్తారు? దేవుని సన్నిధికి ఎట్ట చేరతారు అనుకుంటున్నావు? ఈ లోకం శాశ్వతమా? ఈ లోక పనులు శాశ్వతమా? ఈ లోక కార్యాలన్నీ శాశ్వతమా? చెప్పండి. ఈదు జానుడు పొట్టను పోషించుకోవడానికి రేయనక పగలనక అయ్యో పని, కడుపే దేవుడు, వారి కడుపే దేవుడు అని బైబిల్ చదివిపించాను కదా మీకు. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. దీనికోసం ఆరాటపడుతున్నావు, పోరాడుతున్నావే. దేవుని వెతకాలి, దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధిలో గనపడాలి, ఆయన సన్నిధిలో మహిమపరచబడాలి అని చెప్పి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గనపరచాలి అన్నటువంటి ఒక ఫీలింగ్ నీలో లేదా? ఒక్కసారి ఆలోచించి చూడండి ప్రియమిత్రులారా. ఈరోజు ఈ దీపాలు ఇలాగున్నాయి. నా దేవుని బిడ్డలారా, దేవుడు అది దేవుని సన్నిధిలో ఏం చేయడం? ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధిలో అది ఏం చేయబడాలంట? యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచాలి. ఎవరు చక్కపరచాలంటే దాన్ని? అహరోను. అక్కడ రాయబడింది. ఎవరు చక్కపరచాలంట? అహరోను. ఎవరు? అక్కడ యాజకుడు అనగా సేవకుడు అనగా పాస్టరు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరినీ సేవకుడు చక్కబెడతాడు, చక్కపరుస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు దీపాలని ఎలాగా అది ఆరిపోతూ ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలా, దాంట్లో నూనె ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలా, దాంట్లో ఒత్తి ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలా. దేవుని బిళ్ళరా, ఒకవేళ దీనికి పొగ చుట్టుకొని కూర్చుందా అని చూడాలా. దాన్ని శుభ్రపరిచి నీట్గా దాన్ని కట్ చేసి దానికి నూనె పోసి వత్తి పెట్టి దాన్ని వెలిగేటట్టు ఎప్పటి నుంచి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అది ఏం చేయాలంట? వెలుగుతూ ఉండాలంట. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో అందుకనే తెల్లారితో వచ్చి సాయంకాలం వరకు వెలగంటమ్మా అని చెప్పేది. హల్లెలూయా. ఎవరెవరు ఎట్ట ఉపవాసం ఉండి ఎట్ట వెలుగుతూ ఉండారో నాకైతే తెలియదు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి. నీ దీపం ఆరిపోకూడదు. నీ దీపం ఎప్పటికీ అది ఆరిపోకూడదు, అది వెలుగుతూ ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు
ఆ మాటలో చూడండి, ఆ వాక్యములో, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా. ఎప్పటి కట్టడ ఇది? తరతరాలకు. అనగా అయ్యా ఇది ఇశ్రాయేలులకు ఆ కాలంలో ఉండే వాళ్ళకే కదా చెప్పాడు అనుకోబాకు. తరతరాల వరకు దేవుడిచ్చిన నిత్యమైన కట్టడ ఇది. ఆ కట్టడను మనం ఆచరిస్తున్నాం, అంతేగాని ఇది మనుషులో నేను చెప్పిందో నేను పెట్టేసిందో అనుకోకూడదు. ఇది దేవుడిచ్చిన కట్టడ. ఈ కట్టడ మనం నెరవేర్చాలి. అందుకనే అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ఒక్కసారి కాదు అది. అందుకనే బ్రతుకు దినములన్నిట అసలు రోజు వచ్చి చక్కపరుస్తూ ఉండాలి. అలా చక్కపరిస్తే నువ్వు ఒక చక్కనక్కవు, ఒక చక్కని అయ్యవు అవుతావు. అప్పుడుదా నువ్వు బాగా దేవునిలో ఎదగలుగుతావు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని అందుకనే సేవకుడు చక్కపరిచేది. ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అవన్నీ తీసేయమనేది. మిమ్మల్ని చక్కపరచడానికే దేవాతి దేవుడు మిమ్మల్ని రమ్మంటుంది. ఎవరైతే చక్కపరచబడలో వాళ్ళందరూ చెక్కలే, వాళ్ళు చక్కపరచబడలేదు. బాగా గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు నిన్ను చక్కపరచడానికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. ఇలా దేవుడు పెట్టిన దీపము కొన్నిసార్లు ఆరిపోతూ ఉంది. ఎందుకు ఆరిపోతుందో ఒక 3 విషయాలను చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఈ రోజుతో ఈ దీపము అనే ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఎవరి దీపాలు ఆరిపోతాది? బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని దయచేసి చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం. ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ నంబర్ 9. நீதிமொழிகளின் புத்தகம் 13ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தை வாசிக்க கேட்போம். నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవునమ్మా. అబ్బో, ఇప్పుడు అర్థమైందా? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు, రోజు వాక్యం వింటున్న వాళ్ళు, ఆరాధనకు వస్తున్న వాళ్ళందరూ వెలిగించబడుతున్నారు, బాగా వెలుగుతూ ఉండేవాళ్ళు. ఎవరైతే దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారో వాళ్ళ దీపాలు, వాళ్ళు ఇంకా భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు భక్తిహీనులతో సమానం. వాళ్ళు భక్తి ఉందంటే వాళ్ళ భక్తి అంతా ఏం భక్తి? నేను ఒక క్రైస్తవుని, నేను నమ్ముకునేసినాను, నేను కూడా బాప్తిసం తీసుకునేసినాను, అంతే, నా పేరు కూడా మార్చేసినాడు, ఓకే. ఇది వాళ్ళ తృప్తి, అంతవరకే. జీవితాల్లో ఏమాత్రం కూడా లేదు. అవునంటారా కాదంటారా? నా ప్రియ దేవుళ్ళారా, ఎవరి దీపం ఆరిపోతుందంటే భక్తిహీనుల యొక్క దీపాలు ఆరిపోతుంది. ఎవరైతే భక్తిలో హీనత కలిగి ఉన్నారో ఆ భక్తిలో హీనంగా ఉండేటి వాళ్ళందరి యొక్క దీపాలు ఆరిపోతాయి. ప్రియ దేవుళ్ళారా, చదవండి ఇంకొక వాక్యాన్ని కూడా. సామెతల గ్రంథంలోని 20వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని చదవండి. నీతిమంతుల పుస్తకం 20వ అధికారం 20వ వచనం. தன் தகப்பனையும் தன் தாயையும் தூஷிக்கிறவனுடைய தீபம் காரிருளில் அணைந்து போகும். తన తండ్రినైనను తల్లినైనను దూషించేవాని యొక్క దీపము కారు చీకటిలో ఏమైపోతుంది? అది ఆరిపోతుందంట. ప్రియదేములారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరి దీపాలు ఆరిపోతుందో బాగా గుర్తుంచుకోండి. ఎవడైతే తన తల్లిని, ఒకవేళ తన తండ్రిని దూషిస్తూ ఉండేవాళ్ళు, அப்பா அம்மா மேலே கோவப்படுறவங்க, அப்பா அம்மாவை அதாவது தூஷிக்கிறவங்க, அவங்கள கேவலமாக பார்க்குறவங்க, அவங்கள அதாவது ஒன்றத்துக்கு உதவாக்குற மாதிரி பார்க்குறவங்களுடைய దీపంగల్ కారిరిల్ అణైందు పోగం. వారి దీపాలు వెలగదు, ఆరిపోతుంది. అంటే మా భక్తిహీనుల దీపాలు ఆరిపోతున్నాయి. తల్లిదండ్రులని దూషించే వాళ్ళ యొక్క దీపాలు కూడా ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఈరోజు మీ తల్లిని, మీ తండ్రిని నువ్వు సన్మానించాలి.
నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళని దూషించకూడదు. దూషించావా నీ దీపం ఆరిపోతుంది. ఈరోజు తెలియదు చాలామందికి ఆ తల్లిని తండ్రిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఏదో వీళ్ళకు ఒక పని మనిషిలాగా లేకపోతే వీళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దూషిస్తూ అంటారు. ఆ తల్లి ఆ తండ్రి లేకపోతే నువ్వు ఇటు ఉండేవాడివి కాదు, ఇటు ఉండేదానివి కాదు. ఆ తల్లి ఆ తండ్రి నిన్ను పోషిస్తే, నిన్ను లాలిస్తే, నిన్ను ఎంతగా పరామర్శిస్తే, నిన్ను ఎంతగా కాపాడుకుంటే, ఆ నిద్ర ఆహారాలు మాని ఎన్నోసార్లు కడుపులు కట్టి అయ్యా నిన్ను కాపాడడానికి ఎంతంత ప్రయాసపడి ఎన్నెన్ని బాధలు పడి అసలు ఎంతంత కష్టాలు పడ్డారో ఆ తల్లి ఆ తండ్రిని నువ్వు పెద్ద అయిన తర్వాత దూషిస్తావా? తల్లిని తండ్రిని ఆరిపోతాది దీపాలు. జాగ్రత్తగా. అది కూడా ఎక్కడ? కారు చీకట్లో ఆరిపోతుంది అంటే అర్థమేమి? దాని అర్థమేమి? ఆరిపోతుంది అంటే నిజంగా చెప్పాలంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే చస్తావు. దీపం ఆరిపోతుంది అంటే అర్థం ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ మాటకి అర్థమైందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అందుకే ఈరోజు బతికున్నాం. ఆ దీపం ఆరిపోయిందంటే ఈ మనుషులు నాకు అస్సలు అర్థమే కారు. వీళ్ళకి పిచ్చా మెంటలా? ఏ చచ్చిపోయినాడు దగ్గర పోయి తీసుకెళ్ళి దీపాలు పెడతారు పాదాల కాడ. ఏమని అసలే ఆరిపోయి ఉంటేవాడు. అవునా కాదమ్మా? చచ్చిపోయినా టెంకాయ కొట్టి ఏం చెయ్యి? దీపం పెట్టు. దీపం ఎందుకురా పెడుతున్నా? అసలే ఆరిపోయి ఉంటే ఏం మనుషులు మా అసలు? వాడి దీపం ఆరిపోయిందయ్యా, అసలు ఆరిపోయింది. కాబట్టి ఒకవేళ పెడితే కూడా దీపం పెట్టి ఆరిపోయిన దీపాన్ని పెట్టి అక్కడ కావాల్సి ఉంటుంది. ఏమైపోయింది? ఒకప్పుడు వెలుగుతూ ఉంది, ఇది ఇప్పుడు ఆరిపోయి ఉండేదానికి సూచనగానే ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి దీపం పెట్టి కాలు కాడ దీపం పెట్టి అంటాను. ఏం మనుషులు మా వెళ్ళు ఈయన ఎప్పదా మారిపోరాగలా తెలియలేవుగా. వాక్యం తెలియదు. ఎవరి జీవితాలు బాగా గుర్తుపెట్టుకుని అందుకని వాక్యం తెలియదు కాబట్టి మనుషులు ఏదో ఒక ఆచారంలో వెళ్ళిపోతున్నారు. మన దీంట్లో నుండి వచ్చేసింది. వాడిపోయి ఏం తింటాడు? బియ్యం తీసుకొచ్చిపోయాలంట. కాళ్ళ కాడ ఏం చేయాలంట? బియ్యం తీసుకొచ్చిపోయాలంట. ఆ దీపం పెట్టాలంట దాని మీద. ఇంకా ఏమేమి పెడతారు? మరి టెంకాయ కొట్టాలంట. ఇంకా సాంబ్రాణి కట్టి ఊదువెది కట్టి అన్నీ వెలిగించు. ఎందుకంటే ఒకవేళ ఏమి లేకపోతే ఏం లేదా అని ఇది కాదు. ఇంకా వాకిటి కాడ వేర ఏం పెట్టాలంటే ఏమంట మంట వేర పెట్టేసి కట్టెలని పొగపోతానే ఉండాలంట. అసలే ఆరిపోయి ఉండాలి రా బాబు. ఏందిరా ఇది? ఏం కర్మరా ఇది స్వామి? వీళ్ళని ఎట్టదా మార్చిపోతామో ఈ లోకాన్ని? దేవుడు వచ్చి చెప్పి ఆయన కూడా చచ్చిపూసినాడు. ఈ జనాలు ఇంకా మారలే. ఎప్పుడుదా మారిపోతారో తెలియదు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా చనిపోతే ముందుగానే చెప్పి పెట్టేయండి. నేను దేవుని బిడ్డని, నాకు ఇదన్నీ చేయబాక నీ ముందుగా చెప్పేసేయండి. ఇట్లాంటిదంతా ఏమీ చేయొద్దండి. అసలు వాక్యంలో ఏముంది? అసలు దేవుడు ఏం చెప్పాడు? అసలు నువ్వేం చేస్తున్నావు? దేవుని పిల్లరా ఆలోచించండి. దేవాతి దేవుడు నీవు పెట్టిన దీపాన్ని ఎప్పుడు ఆర్పేస్తాడంటే నీ తల్లిని నీ తండ్రిని దూషించినప్పుడు, వాళ్ళు కేవలంగా చూసేటప్పుడు ఈరోజు బాగా చేస్తాడు, ఆర్పేస్తాడు దేవుడు. పాపం మన దగ్గర అక్క జీవమని అక్క ఉన్నారు. జీవమని అక్క దగ్గర ఒక తల్లి వచ్చి కూతుర్లు ఉన్నారు, కొడుకులు కూడా ఉన్నారు కదమ్మా, ఉన్నారు. ఎవరు చూడలేదు, బయటికి గెంటేశారంట. ఆమె చెప్తుంటే నాకు బాధేస్తూ ఉంది. అయ్యా ఎడనా పోయి చచ్చిపోదామని అనుకున్నానయ్యా, ఎడనా పోయి చచ్చిపోదామనుకున్నానంటే ఎట్లుంది చూడండి పాపం. కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. వాళ్ళని ఎట్ట చాకుంటుంది ఆమె, ఎట్ట పెంచుంటుంది కూతురు. కనీసం ఆ కూతుర్లు ఏంటి ఎట్ట పెంచి ఎట్ట పెళ్లి చేసి ఉంటుంది వాళ్ళకి. ఈరోజు ఏ కూతురైనా ఆ ప్రాణం ఎంత తింటుంది? వయసు అయిపోయిన ఆమె పాపం చాలా పండు ముసలి, ఎంత తినబోతుంది ఆ తల్లి చెప్పండి. ఇంత పట్టెడు అన్నం కడుపుకు పెట్టేదానికి ఏ కూతురికి చేయి రాలేదే. అసలు కూతుర్లేనా? ఏం కూతుర్లమా వాళ్ళు? అసలు చెప్తా అంటే నిన్న ఆదివారం ప్రార్థనకు వచ్చి నిలబడింది. అమ్మ ప్రార్థన చేస్తా అంటే ఇదిగో జీవం అనే దగ్గరకు వచ్చి చేరిందంట. నేను చెప్పాను, అక్క
ఆమెకు పెట్టు, నిజంగా నీకు దీవెన కావాల్సి ఉంటే దేవుడు నా చేతిలో ఇచ్చింది, ఏదో నీకు సహాయం చేస్తాను, ఆ తల్లికి పెట్టు, ఆ తల్లి తిని హ్యాపీగా ఉండని. ఈరోజు తల్లిదండ్రులు బాధ, ఆవేదన తట్టుకోలేకపోతున్నారు. ఎంత బాధ తెలుసా, ఎంత వేదన తెలుసా. నేను కన్నీ పెంచి ఆ తల్లికి పట్టెడు అన్నం పెట్టని బిడ్డ, కొడుకు, కూతురు ఎందుకు? అందుకే అసలు నువ్వు బతకొద్దురా, నీ ఆ దీపాన్ని ఆర్పేస్తాను రా అంటున్నాడు దేవుడు. నీ దీపాన్ని ఆర్పేస్తాను, అదే వాక్యంలో ఉండేది. నేను చంపేస్తానంటున్నాడు. వద్దు, నువ్వు బతికేదే వద్దు. ఎందుకు? నీ తల్లి నీ తండ్రిని దూషించేటప్పుడు ఈ భూమి మీద బ్రతికే అర్హత నీకు లేదు, వద్దు అని దేవుడు తీసేస్తున్నాడు. తల్లిదండ్రులని ఎప్పుడు దూషించొద్దు, ఎప్పుడు వారి మీద ఎన్నడూ కూడా ఏమాత్రం కూడా కోపాన్ని చూపించొద్దు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇది, దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఒకవేళ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానీ దేవుడు నీకు ఒక జన్మనిచ్చారు, వారి ద్వారా దేవుడు ఈ భూమిని నీకు పరిచయం చేశాడు. బాగా గుర్తించుకొని నా ప్రియదేవులారా, దయచేసి ఈ చివరి వాక్యం చదువుదాం. 3 మాటలు చెప్తానన్నా. ఎవరి దీపాలు ఆరిపోతుందని చెప్పాను. నెంబర్ 1, భక్తిహీనుల దీపాలు ఆరిపోతుంది. 2వది, తల్లిదండ్రులను దూషించే వాళ్ళ దీపము ఆరిపోతుంది. 3వది, మత్తయి సువార్త 25:7, బుద్ధి లేని వాళ్ళ యొక్క దీపాలు ఆరిపోతాయి. ఎవరిది? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి అక్కడ రాయబడింది కదా. ఆ బుద్ధి లేని వారి యొక్క దీవిటిలి ఆరిపోయింది అని రాయబడింది. చదవండి త్వరగా. அப்போது அந்த கன்னிகைகள் எல்லோரும் எழுந்திருந்து தம்முடைய தீவிட்டிகளை புத்தி இல்லாதவர்கள் கொடுங்கள் என்றார்கள். எங்களுடைய தீவிட்டிகள் అణైందు పోగిరదు, ఇలా అణైందు పోయిరుక్கிறது. హల్లెలూయా. చదవండి త్వరగా తెలుగులో, టైం అయిపోయింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దీవిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి అంటే, ఒక సిద్ధపాటు లేదు, మీలో నూనె లేదు, నూనె తెచ్చుకోలే, నూనె లేని దీవిటీలన్నీ ఆరిపోతున్నాయి. అనగా ఎవరి అయితే బుద్ధి లేకుండా ఉన్నారో, బుద్ధి లేకుండా బ్రతుకుతున్నారో, బుద్ధి లేని వారి యొక్క దీపాలు అన్ని, దీవిటీలన్నీ ఆరిపోతాయి. వాళ్ళు పరలోకం వెళ్ళలేకపోయారు. చూడండి, దేవునితో కూడా నిత్యం ఉండలేకపోయారు. నా ప్రియ దేవుని పిల్లారా, ఈ 3 విషయాలు నీ హృదయంలో, నీ మనసులో పెట్టుకో. ఈ ప్రసంగాన్ని ఇప్పుడు ఒకసారి వెనక తట్టు వెళ్ళి ముగిస్తాను. దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుడు కూడా దీపమై ఉన్నాడు చూసాం. ఆ దీపము ఈ భూమిని చూస్తే, భూమి ఎలా ఉంది? చీకట్లో జనాలు ఏమి కమ్మేసి ఉంది? కటిక చీకటి కమ్మేసి ఉండదు. కాబట్టి ఈ జనాలను వెలిగించాలనుకున్నాడు దేవాతి దేవుడు. అందుకనే ఆ వెలుగు, నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు లోకానికి వచ్చింది. లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించింది. ఇదిగో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నువ్వు కూడా దీపంగా అయ్యావు, నువ్వు కూడా వెలిగించబడ్డావు. అది వెలిగించబడింది ఎక్కడికి రావాలన్నాను? అది ఎక్కడ వెలగాలన్నాను? దేవుని సన్నిధిలో. అది ఎప్పుడు వెలుగుతుండాలా? అప్పుడప్పుడు వెలిగి ఆరిపోవాలా? కొన్ని దీపాలు అప్పుడప్పుడు వెలుగుతాయి, అప్పుడప్పుడు ఆరిపోతాయి. కొన్ని వారాలు వస్తాయి, కొన్ని వారాలు కనపడదు. కొన్ని రోజులు వస్తాయి, కొన్ని రోజులు కనపడదు. అట్లాంటి దీపాలకు ఉండకూడదు. అది నిత్యము దేవుని సన్నిధికి వచ్చే దీపాలుగా ఉండాలి. అది వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఆయన సన్నిధి, అందులోనూ ఆయన సన్నిధిలో అది ఏం చేయబడుతూ ఉండాలి? సేవకుని చేత చక్కపరచబడుతూ ఉండాలి. దానికి ఏం కావాలా? నూనె కావాలా? నూనె అనే వాక్యము, ప్రార్థన, లేకపోతే కావాల్సిన ఆత్మ దానికి కావాలి. అది పోస్తూ ఉండాలి. అలాగా దేవాతి దేవుడు అది వెలుగుతూ ఉండేటట్టు చేశాడు. వెలగమని చెప్పాడు. అలా వెలగకుండా కొన్ని దీపాలను దేవుడు ఆర్పేస్తాడంటే, ఎందుకు ఆర్పుతాడో 3 విషయాలు చెప్తాను. ఎవరి దీపాలు ఆరిపోతాయి అంటే, నెంబర్ 1, భక్తిహీనుల యొక్క దీపాలు ఆరిపోతాయి. నెంబర్ 2, తల్లిదండ్రులను దూషించే వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. 3వదిగా సిద్ధపాటు లేకుండా ఉండేవాళ్ళు, బుద్ధి లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దీపాలు కూడా ఏమైపోతాయి? ఆరిపోతాయి. ఈరోజు మన దీపాలు ఆరకుండా నిత్యం వెలిగేటట్టు దేవుడే మనలందరిని వెలిగించి ఆయన వెలుగులో మనము నడుచుదుముగాక. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ